తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది చాలా అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. మొత్తంగా ఏపీలో కొన్ని ప్రాంతాలు తీవ్ర నష్టానికి గురైనట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో అదే విధంగా చూసుకున్నట్టయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తుఫాన్గా మారింది. గడిచిన గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుఫాను ప్రస్తుతం మచిలీపట్నానికి 70 కిలోమీటర్లు, కాకినాడకి 150 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తీరం దాటే సమయానికి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈ వర్షపాత ప్రభావం అయితే ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉందని అనుకోవచ్చు. మొత్తంగా ఈ తుఫాన్ కారణంగా కొన్ని చోట్ల మొత్తం రైతుల పంట పొలాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కొంతమంది పరిస్థితి దయనీయంగా ఉంది. మొత్తం వరద ప్రాంతాలలో కూడా చాలా విపరీతమైన పరిస్థితి నెలకొంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చాలా అలర్ట్ గా ఉండి అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం జరగకుండా, అటు ఆస్తి నష్టం జరగకుండా కూడా కొంత గమనిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనిపై ఎప్పటికప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరిస్థితిని సమీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా 1000 ఎకరాల పంట నష్టం కూడా జరిగినట్టుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షా సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు అయితే జరుగుతుంది. అటు కలెక్టర్లకు కానీ, అటు స్థానిక అధికారులకు కానీ కొంత అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు తన సమీక్షా సమావేశంలో చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఏపీలో చాలా 1000 ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగినట్టు మనకు వార్త అందుతుంది. కోనసీమ జిల్లాలో 1000 ఎకరాల పంట నష్టం, ఈదురుగాలుల ప్రభావంతో నేల కొరిగిన అరటి, వరి చేలు, మరి చోట్ల వాణిజ్య పంటల్ని ముంచెత్తిన నీరు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తున్న మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు అమలాపురం వెళ్లే అవకాశం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సీఎం సమీక్ష. సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కూడా పలు ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. అదేవిధంగా అమలాపురానికి నేడు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్ష గమనించే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఈ మోంతా తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అయితే సహాయ చర్యలపై దృష్టి సాధిస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఎప్పటికప్పటికైతే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు పవన్ కళ్యాణ్ గారు సూచించడం అయితే జరిగింది. అదేవిధంగా వాతావరణం అనుకూలించినట్టయితే సీఎం చంద్రబాబు నాయుడు అమలాపురం వెళ్లనున్నట్టు అక్కడ పరిస్థితులు పరిశీలించనున్నారు. బలహీన పడుతున్న తుఫాన్. అదేవిధంగా మోంతా తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. ప్రస్తుతం ఈ తుఫాన్ బలహీనపడింది. ఈ తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో బలహీనపడి తుఫాన్ గా మారనుంది. ఈ మోంతా తుఫాన్ ఏపీ, తెలంగాణ మీదుగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రాంతాల్లో అయితే విపరీతంగా వర్ష ప్రభావం ఉన్నట్టయితే మనకు కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు మనం గమనిస్తూనే ఉన్నాం, హైదరాబాద్ లో కూడా చాలా ఉదయం నుంచి కూడా వర్షం ఏకదాటిగా కురుస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఏపీలో ఉన్నటువంటి ఈ తుఫాను ప్రభావం చాలా విపరీతంగా నష్టానికి అయితే దారితీస్తా ఉంది. సో చాలా మంది దీనివల్ల ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఇప్పటికే కొన్ని విమాన సౌకర్యాలు కూడా రద్దయినట్టు కూడా సమాచారం. అదే విధంగా పలు ముఖ్యమైన రైళ్లు కూడా దక్షిణ మధ్య రైల్వే కూడా రద్దు చేసినటువంటి సమాచారం. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రవాణా సౌకర్యంగా మెయిన్ గా ఇక్కడ ఉన్నటువంటి బస్సులు కానీ ఇలాంటివి కానీ రవాణా సౌకర్యానికి కూడా కొంత అంతరాయం కూడా ఏర్పడింది అనుకోవచ్చు. సో ఎప్పటికప్పుడు ఏదైతే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియాలో ఉన్నటువంటి వారిని కొంత సహాయ చర్యలో భాగంగా కొంత అనుకూలమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్లారు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమయానికి ఆహార పదార్థాలు కూడా ఏపీ ప్రభుత్వం దగ్గరుండి అందిస్తున్నటువంటి సమాచారం. సో కొన్ని గ్రామాలలో మనం చూసుకున్నట్టయితే వాన సర్పాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాం. సో ఇది ఉధృత ఇంకా చాలా బలంగానే ఉంది. సో మొత్తానికి వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్న కారణంగా సముద్ర తీర ప్రాంతాల ప్రజల్ని కూడా అక్కడికక్కడ ఖాళీ చేపించి మెరుగైన ప్రాంతాలకు కూడా తరలిస్తా ఉన్నారు. సో ఇట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా అధికారులు చాలా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. సో ప్రస్తుతానికి తుఫాను ప్రభావం చాలా బలహీన పడుతుంది. సో గంటకి ఏం జరుగుతుందా అనేది కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా
రాబోయే కొన్ని గంటలు ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు సూచిస్తా ఉన్నారు. సో ప్రజలు కొంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈదురుగాలులు కూడా చాలా బలంగా వీచడం కూడా జరుగుతున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తా ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యల్ని దగ్గరుండి సమీక్షించి ఎటువంటి అన్ని విధాలుగా సహాయక చర్యలు తీసుకుంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇది వాటి స్పెషల్ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంది ఏంటి అనేది అంశం మీకు వివరించాను. థ్యాంక్ యూ.